అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆల్ మై యంగ్ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ అందరికీ టీమ్ తరపున థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది రాహుల్. మీకు నాకు తెలిసి చాలా మంచి సపోర్ట్ దొరికింది. సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం తిరువూరు గారు లాంటి యాక్టర్. ఇద్దరి గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ తిరువూరు గారి గురించి చెప్పాలంటే, బాగా ఏదైనా సినిమా ఫస్ట్ చేసేటప్పుడు తిరువూరు లాంటి యాక్టర్ ఉంటే చాలు, తిరువూరు యాక్టర్ ఉంటే చాలు అని తిరువూరు గారు దాటి బయటకు వెళ్ళాం అందరం. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ తిరువూరు గారే కాస్టింగ్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ లో మేము చూస్తున్నప్పుడు పరేషన్ మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. పరేషన్ 2-3 సార్లు చూశాను అనమాట నేను. డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, అండ్ యాక్టింగ్ అవ్వచ్చు, డెఫినెట్లీ యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. అది మీరు చెప్పినట్టు 11 years బ్యాక్ ఆడిషన్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ డెఫినెట్లీ పే ఆఫ్ ఉంటుంది, ఉంది కూడా. అండ్ అనదర్ రీజన్ మా టీనా శ్రావ్య ఈరోజు నాకు తెలిసి మేము ఎదురు చూస్తుంది. టీనా శ్రావ్యాన్ని మేము కాస్టింగ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి 18 years అనుకుంటా. ఆ అమ్మాయిని కాస్టింగ్ చేసింది ఒక చిన్న పాపకి తల్లిగా. బట్ అప్పుడు పాపం భయపడింది, సార్ ఇలా నేను అమ్మాయికి తల్లిగా చేస్తే నాకు యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాయా, లేకపోతే ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అంటే, లేదు క్యారెక్టర్ బాగుంది, నిన్ను చూస్తుంటే తల్లిలా అలా కాదు, నాకు కావాల్సిన ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి నీలాగే ఉండాలనుకుంటున్నా, నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, తీసుకుందాం అనుకుంటున్నాను అన్న తర్వాత కొంచెం భయపడుతూ చేసింది. బట్ వినో చాలా అల్లరి పిల్ల, చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. మా అందరు డైరెక్టర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ముందు తన ఆడిషన్ ఇవ్వడం కాదు, చాలా మంచి పర్ఫార్మర్. ఇలాంటి పర్ఫార్మర్స్ ని తీసుకున్న రాహుల్ కి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేసిన సందీప్ కి, ఇంకా ముందుకి ప్రోత్సహించిన మీకు, అంటే వేరే హీరోయిన్స్ కావాలి మాకు అన్నవి కాకుండా మన అమ్మాయిని తీసుకున్నందుకు తిరువూరు గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం అబ్బాయి, చిన్న అబ్బాయి, 90s లో చూసాను, ఆదిత్య పరిచయం చేశాడు అబ్బాయి రోహన్ ఎక్కడ చూసినా కానీ అలరగా ఉంది, నువ్వు అలాగే ఉండు, చాలా పాజిటివ్ గా ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన విధానం కూడా నాకు నచ్చింది. అంటే కామ్గా కూర్చుని అందరికీ థ్యాంక్ యూ చెప్పడం కాదు, ఆ ఎనర్జీని మనం ఆడియన్స్ కి పాస్ చేయాలి. యూ హ్యావ్ దట్ ఎనర్జీ. గుడ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా మంది చెప్తూ ఉన్నారు అందరు డైరెక్టర్లు, నాకు తెలిసి నందు మేము కూడా ఫేస్ చేసి, ఎందుకు అందరూ అన్ని సినిమాలకి మీరు వెళ్ళిపోతున్నారు, ఏమంటారు ఈ ప్రీ రిలీజ్లకి వీటికి అని కొన్ని క్వశ్చన్ వచ్చింది అనమాట. మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో, ఎవరు లేకపోతే వెనకాల ఏముంటుందో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే డెఫినెట్లీ ఏ రోజైనా ఎక్కడున్నా కానీ మాలాగా టాలెంట్ ఏది వచ్చినా కానీ డెఫినెట్లీ వి ఆల్ బి దేర్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆలోచనతో ఉంటారు, అదే ఆలోచనతో వస్తాం ముందుకి. గుడ్ లక్. ఈ సినిమాని మీరు క్వశ్చన్ అడగక ముందే చెప్తున్నాను, మా కమిటీ కుర్రోళ్ళతో పాటు ఊళ్ళో ఉన్న అందరు కమిటీ కుర్రోళ్ళు వస్తారు. అది చెప్పినట్టు అందరూ కూడా సినిమా చూడాలి. ఈ సినిమాలో కంటెంట్ ఉంది. ఇంకొకటి చిన్న వర్డ్, చిన్న సినిమా లేదు ఇక్కడ, చిన్న సినిమా అనే వర్డే లేదు, సినిమా మాత్రమే. ఎందుకు సినిమా మాత్రమే అంటే, ఎంత కాంబినేషన్స్ ఉన్నా కానీ 1 షో అంతే. నెక్స్ట్ షోకి వచ్చేటప్పటికి కంటెంట్ ఉంటే హిట్, కంటెంట్ లేకపోతే ఫట్, సింపుల్. సో ఈ సినిమా పెద్ద సినిమా, ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమా బాగా ఆడుతుంది. తిరువూరికి, అట్ ద సేమ్ టైం రాహుల్ కి, ప్రొడ్యూసర్స్ కి, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ క్రూ కి మంచి పేరు తీసుకొస్తుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సార్.